స్వాగతం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పీఎం పార్టీ ప్రెస్ మీట్ లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జెన్వెస్లీ మాట్లాడుతూ మార్చి 15వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలు ప్రభుత్వానికి తెలియచేయడం చేస్తామని, ప్రభుత్వంలో ఉన్న వనరుల నుంచి ప్రైవేట్ పరంగా చేస్తున్నామని మండిపడ్డారు. సిపిఎం పార్టీ నాయకులు ముఖ్యంగా ధరణి సంస్థ తీసుకొచ్చిన ప్రజలు ఎంతో నష్టం చేకూరుస్తున్నారని, ఇలాంటి ధరణి పౌడర్ ని అధికార పార్టీ భూములు కాపాడవలసింది పోయి వాళ్లే మింగేస్తున్నారని ప్రెస్ మీట్ లో హెచ్చరించిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కడిగాళ్ల భాస్కర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి యాదయ్య తదితరులు హాజరయ్యారు. ఇక్కడ కనీసమైనటువంటి బీజేపీ వ్యతిరేకంగా కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. రెండోది, ఈ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో యాచారం, కందుకూరు, కడతాల్ ప్రాంతంలో ఫార్మాసిటీ పేరుతో ఇప్పటికీ 19,000 ఎకరాల భూమి తీసుకుంటామని చెప్పింది. అనేక వాళ్ళు ఎట్లాంటి భూమి మీద లేనటువంటి వాళ్ళు లిస్టు తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ, రెవెన్యూ అధికారులు వీళ్ళందరూ కుమ్మక్కై ఫార్మాసిటీ పేరుతోటి చాలా కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయి. దీని మీద మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, అసలు రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ కింద ఏ రైతులు అర్హులు, ఎవరి భూమి తీసుకున్నారు, ఎవరెవరికి ఎంత నష్టపరిహారం ఇచ్చారనేటువంటిది కలెక్టరేట్ వెబ్సైట్లోనే పేర్లు పెట్టమని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. భూములు లేనటువంటి వాళ్ళు ఎట్లా లబ్ధి పొందుతారండి? పక్కన ఎలిమినేట్ గ్రామంలో భూములు, ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో భూములు అంటే ఇప్పుడు మొత్తం అమ్మేస్తుంది. ఎలిమినేట్లో ఎంజాయ్మెంట్ సర్వే పేరుతో ఒక సపరేట్ సర్వే చేయించి రైతులకి ఏమో 5 ఎకరాలు ఉన్న రైతులకు 3 ఎకరాల డబ్బులు ఇస్తారు, కానీ ఎవరు లేనటువంటి వాళ్ళకి మాత్రం డబ్బులు ఇచ్చేసేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బృందాలు 1,95,000 ఎకరాలు ఉన్నాయి. 1,95,000 గ్రూపులు ఉన్నాయి. వీటిల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్యాంకుల ద్వారా సహాయం అందినటువంటి గ్రూపులు కేవలం 8,600 మాత్రమే. 1,95,000ల్లో 8,000 సహాయక గ్రూపులకు నువ్వు బ్యాంకు రుణాలు ఇప్పించిన తర్వాత మరి మిగతా దాదాపు 1,70,000 గ్రూపులకి ఏమి ఇచ్చినట్టు? ఇది కదా మాట్లాడాల్సినటువంటి ప్రగతి నివేదికలు. భూములు పోతున్నారు. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఊరు నెర్రపల్లిలో ఉన్నటువంటి రైతులను అధికారులు కూడా, రెవెన్యూ అధికారులు కూడా పారదర్శకంగా వ్యవహరిస్తలేరు. రెవెన్యూ అధికారులు గూడుపుటాన్ని చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై పెద్ద ఎత్తున కుంభకోణాలకు దావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి మీద విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి. ఈ వ్యవహారాలు పారదర్శకంగా జరగడం కోసం అయ్యేటువంటి పద్ధతులలో కలెక్టర్ గారు దీని మీద విచారణ చేయాలి. దీన్ని బయటికి చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి అసలు పంట పాస్బుక్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టడం అనేటువంటిది చాలా ఇబ్బందిగా ఉంది. అయితే గతంలో కలెక్టర్ గారు ప్రత్యేకంగా స్పెషల్ క్యాంపెయిన్ పెట్టేసి పాస్బుక్ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ దాదాపు 100కి 90% పేదలకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వని కారణంగా వాళ్ళకు రైతు బంధు కానీ, అదే రకంగా రైతుకు సంబంధించిన ఇన్సూరెన్స్ బీమా దాదాపు 9% నిరుద్యోగ సంఖ్య పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో అయితే 10% పైగా నిరుద్యోగులు ఉండరు అని చెప్పి అనేక రకాల నివేదికలు తెలియజేస్తున్నాయి. అంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి మోడీ ఉన్న ఉద్యోగాలు, 1,00,000 ఉద్యోగాలను చోట పెట్టడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పరిస్థితులు నిరుద్యోగ సమస్య తీవ్రమైనటువంటి సమస్య. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు, దోచుకునే అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేయడానికి కోరుకున్నారు, అట్లాగే రైల్వేని ప్రైవేట్ పరం చేయడానికి కోరుకున్నారు, ఎయిర్పోర్ట్స్ని ప్రైవేట్ పరం చేసే కార్యక్రమానికి కోరుకుంటున్నారు. అంటే ప్రభుత్వ స్టీల్ ప్లాంట్స్ ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థలంతా కూడా ప్రైవేట్ పరం చేసి వాళ్ళ సంపదను పెంచుకోవడానికి అవకాశం ఉంది. ప్రజల మీద భారాలు సిపిఎం పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మార్చి 15 నుంచి 30 తారీఖు వరకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి, వ్యతిరేక క్యాంపెయిన్స్ నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది.
ఆ పిలుపులో భాగంగా రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాం. రంగారెడ్డి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటటువంటి పద్ధతుల్లో మొత్తం శ్రామిక జనానికి సామాజిక న్యాయం కోరే శక్తులకు ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరగబోతున్నటువంటి న్యాయమూర్తి వీటన్నిటి కూడా మద్దతు ఇవ్వాలని ప్రజలు ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైంది. ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా మారాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రూపంలో తీసుకోవాలి. ఈరోజు రాష్ట్రటువంటి అసైన్డ్ రైతులను, పేద రైతులను, అనేక సంవత్సరాలుగా దాని మీద ఆధారపడుతున్నటువంటి రైతులని ఆ భూముల నుంచి సరైనటువంటి ప్రొసీడింగ్లు ఇవ్వకుండా, ఒక న్యాయబద్ధమైనటువంటి ప్రొసీజర్ కూడా లేకుండా ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు భూములన్నిటి నుంచి, పేదల దగ్గర నుంచి భూములు గుంజుకొని ప్రభుత్వం కూడా వేలవేస్తుంది. అంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు ఇల్లు కట్టుకోవడం కోసం మరి స్థలం ఏం చేయాలి, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి? దీని మీద ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఈ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళే. వీళ్ళకు ఉన్నదా లేదా? ఇన్సూరెన్స్ బీమా కానీ అదే రకంగా క్రాప్ లోన్స్ సంబంధించిన రెన్యువల్స్ విషయాలలో చాలామంది పేదలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో పాటు ప్రధానంగా భూములు లాక్కోవడం అనేటువంటిది ఏదో హైదరాబాద్కు దగ్గర ఉన్నటువంటి ప్రాంతం అబ్దుల్లాపూర్ గట్టు ప్రాంతంలో ఇది హెచ్ఎండిఏ పేరుతోటి పోరాట ఫలితంగా వచ్చినటువంటి కృష్ణా వాటర్ ఇప్పటికీ తాగడానికి వెళ్ళినటువంటి పద్ధతులు ఉన్నాయి తప్ప కనీసం ఇప్పటికీ ఏ ఇంటికి వెళ్ళినా డబ్బాలు కొనుక్కొని తాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఎమ్మెల్యే గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ మన ప్రాంతంలో సబర్బన్ సంబంధించిన బస్సులని యాచారం కానీ, అదే రకంగా మంచాలు కానీ, అదే రకంగా ఇలాంటి భూములను మాలు కానీ ఇలాంటి భూములకు మండల సెంటర్లకి అసలు రవాణా సౌకర్యం కూడా కల్పించాలనేటువంటి పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది. గతంలో జరిగే ప్రధానంగా ఏదైతే పేదలు ఈ కోడి భూములు కానీ, తెలంగాణలో జరిగినటువంటి అవకతవకలు కానీ, అదే రకంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములకు పాత్రలు కూడా కానీ ఇలాంటివన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా పెండింగ్ ఉన్నాయని కలిసి తెలియజేస్తాము. గత కొంతకాలం నుంచి పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమాలు ప్రజలందరూ కూడా సమీకరించి పోరాటాలు, ఉద్యమాలు చేస్తే అణచివేత మొదలుపెట్టారు. అణచివేత, విపరీతమైనటువంటి అణచివేత, కేసులు బదాయించడం, విపరీతమైనటువంటి ప్రజా ఉద్యమాలు అణచివేయడం కోసం కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఏంటంటే ఈ ప్రాంతంలో ప్రజా పోరాటాలు చేస్తున్నటువంటి సిపిఎం పార్టీ రాబోయేటువంటి కాలంలో ఇంకా మరింత బలమైనటువంటి పోరాటాలు నిర్వహించడానికి ఈరోజు ఈ సమావేశం జరుగుతోంది. ప్రధానంగా కేంద్రీకరించేటువంటి నియోజకవర్గంలో ప్రధానంగా ఈరోజు మొత్తం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎదుర్కొంటూ నిర్మించడానికి అరకం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీ నాగేశ్వరరావు ఉన్నప్పుడు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో డిగ్రీ కళాశాల లేదనే పెద్ద పోరాటం చేసి డిగ్రీ కళాశాల సాధిస్తే ఈ రోజు వరకు అది మొండిగోడల వరకే పరిమితంగా ఉంది. ఈ రోజు వరకు కూడా అది నడపనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ విద్యార్థులు బాగా నష్టపోతున్నారు. ఇంటర్మీడియట్, జూనియర్ కళాశాలలే షిఫ్టింగ్ పద్ధతిలో ఈరోజు డిగ్రీ కళాశాల నిర్మాణ పనులకు సంబంధించింది, డిగ్రీ కళాశాల చదువులకు సంబంధించి నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులు, వెనుకబడ్డ కులాల విద్యార్థులకు సంబంధించింది పై చదువులు చదువుకోవాలంటే ఇబ్రహీంపట్నం కాన్ఫరెన్స్లో ఎన్నైతే మంజూరైనయో ఖచ్చితంగా వెంటనే అవి టెండర్లు పిలిపించి వెంటనే పనులు ప్రారంభించి